అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఈరోజు చిన్న బతుకమ్మల పండుగ కదా. ఈరోజు నేను మా ఇంట్లో బతుకమ్మ మేకింగ్ చేస్తున్నా. ఇట్లా చేస్తున్నా చూడండి. ఫస్ట్ పసుపు రుద్దుకొని దారానికి ప్లేట్లో అటు ఇటు ఇట్లా క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ అటు ఇటు కదలకుండా ఉండడానికి. లర్నర్స్కి అయితే ఇది బెస్ట్ టిప్ అని చెప్తాను నేను. పెద్దవాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. తర్వాత గుమ్మడాకులు తీసుకొని ఆ ప్లేట్కి సరిపడా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఇట్లా చుంచేసుకోండి. పెట్టేసుకొని ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేస్తాం. ఉప్పు పువ్వు గునుగు పువ్వుతో చేస్తారు. కాకపోతే ఇక్కడ నాకు దొరకలేదు. నేను దొరికిన వాటితో చేస్తున్నా. పెద్ద బతుకమ్మలకి మాత్రం అన్నీ దొరికేటట్టు ట్రై చేస్తా. ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేద్దాం. శుభకరం కదా. ఎల్లో పెద్ద బతుకమ్మ రాదు, చిన్నగా ట్రై చేస్తున్నా. పెద్దది చేస్తే క్రాస్ అవుతుందని ఒకటి అనుమానం నాకు. అందుకే మ్యాక్సిమం చిన్నది ట్రై చేస్తున్నా. పెద్ద బతుకమ్మలు కొంచెం రిస్క్ తీసుకుంటా. ఇది చిన్న బతుకమ్మలే కాబట్టి కొంచెం చిన్నగా చేస్తున్నా. అందరూ ఇట్లే చేస్తారు. అన్నీ ఈక్వల్ ఒకటే సైజు పెడితే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట. కొంచెం కాడలు ఉన్న పువ్వులు తెచ్చుకోవాలి కొనుక్కొచ్చేటప్పుడే, లేదంటే లోపలికి జరిగిపోతుంటాయి, కిందికి పడిపోతుంటాయి. ఇట్లా చేసుకుంటూ పెడితే ఇట్లా ఇట్లా వచ్చిన ప్రతిసారి గ్యాప్లో ఇట్లా ఆకు గునుగు ఉంటే దాన్ని చుంచేసిన ముందు పాటు ఉంటుంది కదా, అది అవన్నీ చుంచి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు అవి గునుగువే లేదు కాబట్టి గుమ్మడాకే చుంచి వేసేస్తున్నాను నేను. ఇది ఫిల్ చేయాలి. టోటల్గా ఫిల్ చేస్తేనే ఇది పెట్టిన లేయర్ కదలకుండా ఉంటుంది అనమాట. గుమ్మడాకు దొరకడం కొంచెం కష్టమే. దొరకబట్టుకున్నాను ఈసారి మాత్రం. లాస్ట్ ఇయర్ దొరకలేదు, కొంచెం ఇబ్బంది అయింది. ఈ ఇయర్ దొరికిస్తున్నాను. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ లేయర్ పెట్టుకుందాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇది వేద్దాం. కలర్ఫుల్ ఉంటుంది. బాగుంది కదా కలర్, ఎంత బాగుందో. ఇట్లా బాగుంది కదా. సెకండ్ లేయర్ మళ్ళీ సేమ్, ఇందులో అన్ని ఆకులు వేసి ఫిల్ చేసుకోవాలి. ఇట్లా ఇంకో లేయర్ ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాం. ఆరెంజ్ కలర్ అంటుకోవాలి. ఇంకా బంతిపువ్వు అంటే ఎప్పుడైనా దొరికేది కాబట్టి ఇంకా దాన్ని ఒక్కదాన్ని నమ్ముకోవడం బెటర్ ఆప్షన్. అన్ని పువ్వులు ఊర్లలో ఉంటే దొరుకుతుంది. మేము చిన్నప్పుడు మాత్రం దసరా హాలిడేస్ వస్తుండే ఊరెళ్ళి అందరం, మా అక్కలు వాళ్ళు అందరం కలిసి వెళ్ళి మా పొలాల దగ్గరికి వెళ్ళి తెంపుకొచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు అట్లా వెళ్ళి తెంపుకునే రోజులు లేవు, కానీ కొనుక్కుందామన్నా దొరకట్లేదు అసలు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తే అక్కడ ఇక్కడన్నీ ట్రై చేద్దామని చెప్పి ఈ బతుకమ్మలకు ఉన్న వాటితో సరిపెట్టేస్తున్నా. ఇంకో లేయర్ కూడా ఎల్లో పెట్టేస్తా. తర్వాత క్లోజ్. చిన్నది కాబట్టి కొంచెం చిన్నది చేస్తున్నా. పెద్దవాళ్ళు అయితే బతుకమ్మ చేస్తే కదలకుండా చేస్తారు. ఇట్లా కదిపించినా కదలదు అనమాట వాళ్ళు చేసేది. అంత పర్ఫెక్షన్ రాదు కానీ బట్ ట్రై చేయొచ్చు. చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగానే చేస్తా అని అనుకుంటున్నాను నేను. మీరే చూసి చెప్పాలి ఎట్లా చేసినా ఏంటి అనేది. ఎట్లుంది, బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిల్ చేద్దాం. క్లోజ్ చేసేస్తున్నాను. 5 లేయర్స్ అయిందిగా. మినిమం 5 అంటే సరిపోతుంది. నైస్ కదా.
నైస్ అని నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి అయినా ఉండాలి. ఇట్లా అయిపోయిన తర్వాత దాన్ని టై చేద్దాం. ఇట్లా చేస్తే ఏంటంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది అన్నమాట బతుకమ్మ. ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత సేమ్ అటు నుంచి కూడా బతుకమ్మ వదిలేటప్పుడు కూడా జాగ్రత్తగా కిందికి వెళ్ళిపోతుంది, విడిపోకుండా. ఇట్లా చూడండి, పసుపు పెట్టే చేయాలంటారు. అట్లా దాన్ని కట్ చేస్తాను ఎక్స్ట్రాని. ఇదంతా అయిపోయిన తర్వాత దీనిపైన వస్త్రం వేస్తాను. యాక్చువల్గా ఇక్కడ గుమ్మడి పువ్వుది ముగ్గు వస్తుంది కదా, అది గౌరమ్మ లాగా ఉంటుంది. సేమ్ గౌరమ్మని మన పసుపు గౌరమ్మని చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. దాన్ని ఇక్కడ మధ్యలో పెడతారు ఫినిషింగ్లో. కాకపోతే అది మనకి ఇప్పుడు దొరకలేదు. సో మనం పసుపు గౌరమ్మ ఎట్లా సపరేట్ చేస్తాం కాబట్టి ఇంకా ఎట్లుంది బతుకమ్మ, బాగుందా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.